షాడో గేమ్. సో నేను ఇప్పుడైతే లాంగ్ వీడియో చేయబోతున్నా సిఎస్ ర్యాంక్డ్. చలో స్టార్ట్ చేసేసా. పక్కనే మా ఫ్రెండ్ హర్ష కూడా ఉన్నాడు. హర్ష హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. ఇప్పుడు ర్యాంక్ పుష్ చేస్తున్నాం. మనోడిని నేనే రమ్మన్నాను గైస్. ఆడుకుంటా ఉంటాం, మేము క్రికెట్ ఆడతాము. ఆడుకుంటా ఉంటే ఇంకా గేమ్ ఆడదామని చెప్పి పిలవమని చెప్పా. ఐ మీన్ పిలిచాను. వస్తావంటే ఓకే అన్నాడు. ప్లస్ ఇదే ఛానల్ కాదు, మా క్రికెట్ దా ఛానల్. దానికి సబ్స్క్రైబర్స్ వచ్చాయి 3 వీడియోస్. మీరన్నా సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను గైస్. ఇప్పుడు 1 ట్యాప్ ఎలా ఆడతాను చూడండి. మనోడు హర్ష కామెంటరీ ఇస్తూ ఉంటాడు. అన్న ఇప్పుడు ఇదంతా మా వర్షం ఆడతాడు. ప్లస్ ఇప్పుడు ముందుకు కొట్టాలని కొట్టాలి. అదే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు వెనక్కి అటు వెళ్తేనేమో ఇటు వస్తాడు. అన్న స్కోప్ ఉంది అన్న, దీనికి స్కోప్ ఉండిద్దిగా, పైకి వెళ్ళి పడుతుంది. సచ్చారా. అందుకే నేను ఎప్పుడు రష్ చేయకూడదు. పేరు శాంట్నగర్ చూసుకోండి. డామినేట్ కొట్టాడు మనల్ని. ప్లేయర్ కొట్టేశాడు గైస్. లైక్ కొట్టేద్దాం ఇంతవరకు. అది యాక్చువల్లీ ఓల్డ్ రేర్ దాకా అలాంటివి ఉండడం రేర్. చాలా రేరు. స్కిల్ ఉంది. ఏంటిది అది? నంబర్ 4 స్కిల్ ఏమున్నాయి? నంబర్ 4ది ఇది మాస్టర్ ఆఫ్ ఆల్ గైస్. మీకు తెలుసా మాస్టర్ ఆఫ్ ఆల్? మనకి ఇన్స్టెంట్ హీపీ ఇచ్చిద్ది, హెచ్పి కూడా ఇచ్చింది. ఆడనైతే గుండు పగలు కొట్టేసాం గైస్. అటు వెళ్ళిపోయాడు భయపడి. ఇంకా బయటికి పోతున్నాం మనం. మన వాళ్ళైతే అందరికి వచ్చారు ఫ్రెండ్ రిక్వెస్ట్ మ్యాక్సిమం ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్ట్ నాకు ఇప్పుడైతే అటు వెళ్దాం. వీళ్ళు బాగా ఆడుతున్నారు గైస్ చెప్పాలంటే. వాళ్ళ టీం 3 ఉన్నారు కాబట్టి కొట్టలేకపోయాం మనం. కాబట్టి మన దగ్గర టైంకి గ్లోవల్స్ లేవు, అసలు ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఇంక ఇస్తాడు ఈజీ బ్యాటర్ అన్నిటికన్నా ఇస్తాడు. ప్రతి బుల్లెట్ 11 అనుకుంటారా? చాలా 9 అలా పడిద్ది. హెడ్ షాట్ పడిద్ది దీంతో బాగా. నేను ఏడబ్ల్యూఎం కూడా కొంచెం బాగానే వాడతాను గైస్. తర్వాత 2200 మనీ వచ్చాక గేమ్ ప్లే చూడండి. యాక్చువల్లీ నేనైతే చాలా కష్టపడుతున్నాను లాంగ్ వీడియో పెట్టడానికి. మేమంటే ఏంటంటే మాట్లాడుతున్నాం, మళ్ళీ డిలీట్ చేస్తున్నాం, మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ డిలీట్ చేస్తున్నాం. చాలా టైం లాంగ్ వీడియోకే పోతుంది గైస్ చెప్పాలంటే. ఇప్పుడు ఆడ వస్తాడు ఇటు మోస్ట్లీ అక్కడ ఉన్నాడు. ఆడి దగ్గర MP5 దొరికేసాం మనం. స్కిల్ ఉంది ఆడి దగ్గర, వాడేస్తాడు అది. ఏం చేయలేం గైస్ మనం అసలు. ఇలా చాలా దారుణం. నేనైతే దారుణంగా ఆడుతున్నాను. టైం దొరకట్లేదు, కొట్టడానికి దొరకట్లేదు. ఎయిమ్ అయితే ఇంకా ఎటేటో వెళ్తున్నా. చూడండి గైస్ ఇప్పుడు కొడతాను నేను. చేతిలో కొట్టాడు.
నేను సెన్సిటివిటీ మార్చుకుంటాను గైస్. చలో ఏడబ్ల్యూఎం స్కిన్ అయితే ఇది ఫ్రీగా వచ్చింది నాకు. ర్యాంక్ పెరిగే కొద్దీ కొన్ని గన్ స్కిన్స్ ఫ్రీ. కొట్టా 150. కొట్టేశాడైతే మనల్ని ఒక నాక్ చేసాం, వాడిని కొట్టే ప్రయత్నంలో కొట్టేశాడు మనల్ని. అయితే ఐ థింక్ నాకు ఒక కిల్ వచ్చిందా, రాలా. అంత చేసిన ఒక కిల్ రాలేదు గైస్ నాకు. ఫీలింగ్ సో సాడ్. వీడికైతే హెచ్పి లేదు, ఏం లేదు. ఇంకెళ్తారు వీళ్ళు. ట్రోగన్ అసలు చందాలం కనీసం దానికంటే డిజర్ట్ ఈగల్ నయం అనిపించింది నాకైతే. డెజర్ట్ ఈగల్ కొంచెం కష్టం కొట్టడానికి. వీడు బాగా ఆడుతున్నాడు ఫ్రెండ్స్, కానీ ఏమన్నా అనుకోవాలి. కానీ చుట్టుపక్కల మనల్ని మనోడైతే కొట్టేస్తాడు అనుకుంటున్నాను. ఇద్దరు పార్ట్నర్షిప్ భలే ఉంది కదా. వాడు ఓల్డ్ ప్లేయర్, వీడు బాగా ఆడుతున్నాడు కదా. ఆడి చేతిలో షార్ట్ రేంజ్ షార్ట్ గన్ ఉంది కాబట్టి వీడు అంత ఆడుతున్నాడు గైస్. చూడడానికి బాగా కానీ బాగా ఆడుతున్నాడు. కొట్టేశాడు గైస్ ఆడిని. వీడు ఒక్కడే. వీడు ఎంతమంది ఉంది ఇప్పుడు? వీడు ఫుల్ డ్యామేజ్ లోపల ఉన్నాడు. ఒప్పి గెలిపించాడు మనోడు. మనకే దిక్కు లేక మనం ఎత్తుకుంటుంటే వాడు ఇంకా డైరెక్ట్ ఏడబ్ల్యూఎం అడుగుతున్నాడు గైస్. ఎవడైనా ఒకటి ఇస్తే, ఒక గన్ ఇస్తే నేను ఒక గన్ ప్లీజ్ ఒక గన్ ఇవ్వండి రా ఒకడు. బ్రో గన్ ఇవ్వండి బ్రో. మనం పైకి వెళ్దాం, పై నుంచి కూడా కొట్టచ్చు ఈజీగా. ఏడబ్ల్యూఎం అంటే అంత మాత్రం ఉండదా? ఏడబ్ల్యూఎం మజాక. ఫస్ట్ ఇది తీసేయాలి. కొట్టేశాడు కదా వాడు. ఇంకా పక్క చెప్పు. అక్కడ ఉన్నాడు రా. ఎవడు కనపడట్లా. మనం కిందకి వెళ్ళాల్సిందేమో. కింద నుంచి వస్తాడు ఎవడోడు. నా భయం అది, అందుకే గ్లోవాల్ వేసాను. నువ్వు గ్లోవాల్స్ అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఈ మ్యాచ్ తగిలిందా? 150 కొట్టేశాడు వాడైతే. ఇక్కడ ఇంకా లాస్ట్ వాడు ఉన్నాడు. ట్రిపుల్ టేక్ డౌన్ అంట. మనం కొడదామా వద్దని నేను ఆలోచిస్తున్నాను. క్వాడ్రా టేక్ డౌన్ చేస్తాడు. వదిలేనా గైస్? వదిలేస్తున్నాలే. అందువల్ల మనం సస్తే బాగోదు. మనం వాడే కొట్టాడు. ఇప్పుడు ఆడ అవుట్ అయితే సడన్గా ఏంటండి సడన్గా వచ్చాడు. కొట్టే మనాన్ని 144 రా. వదిలేసి అరే వైఫై పోయింది, నెట్ పోయింది. ఎలిమినేట్ అయిపోయాం మనం. అయ్యయ్యో సారీ. Oh, I say no to heaven. Savor every anarchic heartbeat. ఆత్మ వచ్చినట్టు వచ్చి పూర్తిసారు. వాడు ఏది చేస్తాడని చెప్పి నేను వదిలేసాను చేశాను అక్కడ. అవును
సడన్గా వైఫై పోయింది, మనం పోయాం. చేసేదేమో అన్ని కిల్స్లో ఏమన్నా కొట్టన్నా ఏం చేస్తావురా? ఎన్ని కిల్స్ చూడండి గైస్ అంత డ్యామేజ్ ఇచ్చాను. 1000+ డ్యామేజ్ అయితే ఒక్క కిల్ లేదు. కొట్టాల్సింది My vision reveals all. వాడు ఫైట్ కొట్టుకున్నాడు. ఏం చేయలేం మనం ఇక్కడ. వాడు అక్కడ జేబి కొడుతున్నాడా? వస్తున్నాడు. ఐ నీడ్ AWM బ్రో. ఓ బ్రో సబ్దులు. ఓకే మనం డబల్ AWM తీసుకున్నామా లేకపోతే దీన్ని వేసి చేస్తేనే అన్న కిల్ సేమ్ రా, మనకు పెద్దగా అవసరం వేసు. దాన్ని ఎప్పుడు వేసాను కూడా. యాక్చువల్లీ దాని ఒరిజినల్ నేమ్ క్వాడ్రా టెక్డన్ అంటే 4 నలుగురిని మనమే కొట్టేయడం. ఫాస్ట్ స్విచ్చింగ్ గైస్ మీకు వచ్చా? వస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్దామా? చుట్టూ తిరిగి ఒక్కడ దొరికినా కొట్టేస్తాను గైస్ నేను. మన దగ్గర కిల్స్ లేవు, కిల్స్ కొట్టేసుకోవడం. దొరికినాడు కొట్టాడు. ఎక్కడికి వచ్చినప్పుడు మిషన్ ఏం జరిగింది? మన వాళ్ళు వేసారా? మన వాళ్ళు వేసినట్టున్నారు. మన ఏమన్నా అరే స్టక్ అవుతుంది గాయస్. ఏంది ఇది? ఇక్కడ ఒక్కడు రాడు. ఇక్కడ రివైవ్ అయిపోతున్నాడు. వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు. ఇంకా ఓడ అంత ఉంటే ఇంకోటి ఇక్కడ ఉంటాడు గైస్. ఓల్డ్ ప్లేయర్ పోయాడు. వాడు ఉంటే ఏదో ఒకటి చేసేవాడు. వీడేం చూస్తాడు? వీడు బాగా ఆడతాడు అనుకున్నప్పుడు మనోడు బ్యాక్ సైడ్ నుంచి వెన్నుపోటు పొడుస్తాడు. వీడు కాదు వీడు ఓడిపోతాడు. బాగానే ఆడతాడు అనుకుంటున్నాను. మ్యాచ్ పోతే ఇంకంతే చేసేదేములే. గెలిపి అంటారా? వీడు పని చెప్తాడు గైస్. ఇక్కడ ఇంకోటి బొచ్చు ఏం జరుగుతుంది? ఆడ కొట్టేస్తున్నాడు. ఆడికి ఛాన్స్ ఇస్తున్నారు. ఇంకేం కొట్టట్లా ఏమి? 1v1 అన్న 1v1 జరుగుతుంది. 2 vs 1 అయిపోయింది. ఓడిపోతారు వాళ్ళు. అయిపోయింది. అరే గ్రెనేడ్ వేసాడు రా.